మౌన పోరాటం మౌన పోరాటం. రాయ్ నీకే ఫోన్. చెప్పు బేబీ. డాడ్, ఎన్నిసార్లు చేసినా లాయర్ గారు కాల్ ఆన్సర్ చేయట్లేదు. అవునా? అయితే పొద్దున్నే ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళు. లేట్ అయితే అతను కోర్టుకెళ్ళిపోతాడు. ఓకే డాడ్, నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడుకో. ఓకే బేబీ. బాయ్ డాడ్. ఏంటి, మహేంద్ర వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారా? నన్ను అనుకుని దుర్గక్కని తీసుకెళ్లిపోయారా? అయ్యో, మరి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావా అవంతి? ఇప్పుడు దుర్గక్క పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకత్తయ్యా. అలా తనంతట తానుగా కిడ్నాప్ అవ్వడం కూడా దుర్గత్తయ్య ప్లాన్ లో భాగమే. ఇదంతా తన ప్లాన్ లో భాగంగానే అనుకున్నా. వాళ్ళ అక్కని ఎత్తుకెళ్లిపోయినా వాళ్ళందరూ కలిసి ఆ అక్కకి ఏ హాని తలపెడతారోనని ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఇదంతా చేసిందే మహేంద్ర వాళ్ళని తప్పులతో పట్టుకుని చట్టానికి అప్పజెప్పాలని. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద క్రైమ్ చేస్తే అంత వాళ్ళకే నష్టం. కానీ ఆ నేరం ప్రాణ నష్టమైతే తర్వాత ఏం జరిగినా ఏం లాభం? అత్తయ్య, దుర్గతే వచ్చింది. అక్కొచ్చేసిందా? అక్క వచ్చేసావా? నువ్వు వచ్చేసావా అక్క? జానకి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా. ఏంటొచ్చేసేది? నువ్వింత ఇది చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నిన్నేమైనా చేసుంటే? అసలే ఆ మహేంద్రవాడి మనుషులు రాక్షసులు. వాళ్ళు రాక్షసులైతే అత్తయ్య దుర్గమ్మ. అవంతి, దుర్గక్క మీద నాకు నమ్మకం ఉంది, కానీ నాలో భయం ఉంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జానకి. మహేంద్ర అరెస్ట్ అయిపోయాడు. రెడ్ హ్యాండెడ్ గా నేరం చేస్తూ దొరికిపోయాడు. అతన్ని, అతని రౌడీల్ని ద్వారకా తన టీంతో వచ్చి అరెస్ట్ చేశాడు. నిన్నిక్కడుంచి నేనింటికి వెళ్లిన పని పూర్తయిపోయింది జానకి. ఇప్పుడు అవంతితో కలిసి నువ్వు ఇంటికి వెళ్ళు. అవంతితో కలిసా? ఏ, మహేంద్ర అరెస్ట్ అయ్యాడు కదా, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. లే జానకి, అరెస్ట్ అయింది మహేంద్ర మాత్రమే. ఆ విశాలక్షి కూడా వచ్చుంటే ఇద్దరిని కలిపి ఒకే నేరంలో అరెస్ట్ చేసేవాళ్లు. కానీ విశాలక్షి ఇంట్లోనే ఉంది. తనుండగా నువ్వు వెళ్తే మళ్లీ కథ మొదటికొస్తుంది. విశాలక్షి మన మీద కేసు పెడుతుంది. అవునక్క, నేనింత ఆలోచించనే లేదు. అందుకే నువ్వు ఇంకొంచెం ఓపిక పడితే ఆ విశాలక్షిని కూడా పంపించేసి అప్పుడు నిన్ను తీసుకెళ్లి కళ్యాణ్ రాముడికి అప్పచెప్తాను. అస్సరే అత్తయ్య, అసలు నీకు మహేంద్ర వాళ్ళ ప్లాన్ గురించి ఎలా తెలిసింది? వాళ్ళ ఫోన్లో పెట్టిన చిప్ వల్లనా? లేదవంతి, వాళ్ళ ఫోన్ని దూరంగా విసిరేశారు. నాకు వాళ్ళ ప్లాన్ తెలియలేదు. ఏదో డేంజరస్ ప్లాన్లు చేస్తారని గెస్ చేశాను. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. హాల్లో ఉన్న విశాలక్షి ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకిమ్మని గోదావరికి చెప్పాను. గోదావరి వాళ్ళకి ఫోన్ ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి నక్షత్ర ఫోన్ చేసి వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పారు. దాంతో నాకంతా తెలిసిపోయింది. అక్కా, నువ్వు భలే దానివక్క. ఏదైనా కష్టం వస్తే వెంటనే దానికి పరిష్కారం వెతుకుతావు. కష్టం రాగానే దాని రేంజ్ ఏంటో గుర్తించి దాని చుట్టూ ఓ సర్కిల్ గీసి ఆ సర్కిల్ బయట మనం నిలబడి ఆలోచిస్తే మనం ఏం చేయాలో వెంటనే అర్థమవుతుంది. అలా కాకుండా మనం కష్టం పక్కన నించొని ఆ సర్కిల్ గీసుకుంటే మనతో ఉన్నది కష్టం మాత్రమే, పరిష్కారం కనబడనే కనబడదు.
భలే చెప్పవత్తయ్యా. అందరూ నీలా ఆలోచించగలిగితే దెబ్బకి సమస్యలన్నీ పారిపోతాయి. సరే మీరిక ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి ఆ విశాలక్ష సంగతి చూస్తాను. అలాగే అక్క. వెంటనే నా కాల్ ఆన్సర్ చేయి, లేదంటే కారు పక్కన ఆపు. హలో, ఏంటి? మా డాడ్ని అరెస్ట్ చేసావా? చేశాను. అయితే వెంటనే వదిలేసి. ఏ నేనేమి అతను మీ నాన్న అని నువ్వేదో నన్ను ఇబ్బంది పెడుతున్నావు అనుకొని అతను అరెస్ట్ చేయలేదు. అతను మా అమ్మని కిడ్నాప్ చేశాడు. స్పాట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అందుకే అరెస్ట్ చేశాను. ఓకే, మా డాడ్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. కానీ నీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? అది నీకు అనవసరం. నాకు తెలియాలి. అరే, ఇది నా డ్యూటీ. నా డ్యూటీలో ఇంటర్ఫీర్ అవ్వకు. అది నీ డ్యూటీని. కానీ అక్కడుంది నా డాడ్. కానీ అతను నేరస్తుడు. మా అమ్మని కిడ్నాప్ చేశాడు. మా అమ్మ అంటే నాకెంత ప్రాణమో తెలుసా నీకు? అలాంటిది మా అమ్మని కిడ్నాప్ చేస్తాడా? అంటే మీ అమ్మంటేనే నీకు ప్రేమ? నా డాడ్ అంటే నాకు ప్రేమ లేదా? కానీ అతను నా డాడ్ అంటే కూడా నాకు చాలా ప్రేమ ఉంది ద్వారకా. ఎవరికైనా వాళ్ళ మమ్మీ డాడీ మీద లవ్ ఒకటే ఉంటుంది. నీ లవ్ మాత్రమే లవ్, నాది కాదు అంటే ఎలా? నేనలా అనలేదు. మీ నాన్న నేరం చేశాడు. అతన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మీ అమ్మ వచ్చి సాక్ష్యం చెప్తుంది. మా డాడీకి శిక్ష వేస్తారు. అంతేనా? చూడు ద్వారకా, నువ్విప్పుడు మా డాడీని వదిలేకపోతే నేను మన విషయం మీ మామ్కి మీ వైఫ్కి చెప్పేస్తాను.